ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై 8వ తేదీన వీరికి మహా అద్భుతం, ఒక భారీ మార్పు అనేది వస్తుంది. ఈ రాశివారు ఎన్నడూ చూడని అదృష్టం అనేది ఈ రోజున ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ రాశివారికి ఎలాంటి విషయాల్లో అదృష్టం రాబోతుంది, ముఖ్యంగా వీరికి జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. అదేవిధంగా ఊహించని మీ మనసులోని ఉన్న కోరిక నెరవేరే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీ మనసులో ఉన్న కోరిక తీరే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి మీ కోరిక ఏ విధంగా నెరవేరుతుంది, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు, గ్రహాలు మీకు ఏ విధంగా ఉంటున్నాయి, మీకు ఎలాంటి గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి అనేది తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సంప్రదించాల్సిన నెంబర్ 9989446572. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే తులారాశి వారికి అనుకోకుండా ఒక అదృష్టం, గొప్ప అవకాశం అనేది వస్తుంది. మీ చుట్టూ ఉన్న వారిలో చాలా గొప్పగా కనిపిస్తారు. ఎందుకంటే ఇంతకాలంగా ఎన్నో కష్టాలతో పోరాడారు, కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు మీ చుట్టూ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుండి మీకు అవకాశాలు చాలా వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు దానిని సద్వినియోగం చేసుకున్నారు. మరికొంతమంది తులారాశి వ్యక్తులు వాటిని ఏవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. కానీ మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. ముఖ్యంగా మీకు వచ్చే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అని ఆలోచించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా చేయడం వలన ఆర్థికంగా చాలా ఎదుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబం కోసం చాలా ఆలోచిస్తారు. వారి సంతానం అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అలాగే భాగస్వామి అంటే కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. కాబట్టి వారి కోసం, వారి సంతోషం కోసం ఎంతైనా కష్టపడతారు. వారి గురించి చాలా ఆలోచిస్తారు. తులారాశి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఎవరినైనా ఒక్కరిని ప్రేమించారంటే జీవితంలో మరొకరిని అస్సలు ప్రేమించరు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు. కాబట్టి ఈ రాశివారి ప్రేమ పొందడం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి వీరి పార్ట్నర్ చాలా అదృష్టవంతులుగా మారుతారు. కుటుంబ సంతోషమే నా సంతోషం అనుకునే వ్యక్తులు. కాబట్టి ఈ రాశి వారికి ప్రేమ అంటే చాలా గొప్పగా చూస్తారు. ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించకపోయినా ప్రేమలో చాలా గొప్పగా సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎదగడానికి కూడా మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వాతావరణం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా ఉంటారు. అలాగే కుటుంబంలో ఒత్తిడి, బాధ్యతలు, ఆర్థికంగా ఇబ్బందులు చాలా కాలంగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు మంచి సమయం అనేది మీకు ప్రారంభం కాబోతుంది. గ్రహాలు ఎక్కువ శాతం మీకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గురుబలం, బుధబలం మీకు చాలా అనుకూలంగా ఉండడంతో మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అస్సలు సమయాన్ని వృధా చేయకండి. కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకుండా ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. విజయం అనేది మీదే అవుతుంది. జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయారు, కానీ ఇప్పుడు గెలిచే అవకాశం వస్తుంది. అయితే తులారాశి వ్యక్తి ప్రేమలో ఉన్నవారు, వివాహం కానివారు ప్రేమ గురించి ఆలోచన తక్కువగా ఉండడం మరియు ఆర్థికంగా ఎదగడానికి ప్రణాళికలు వేసుకోవడం, వాటి గురించే చర్చించడం అనేది చాలా కాలంగా జరుగుతుంది. కానీ కొన్ని విషయాలలో ఆర్థికంగా ఆలోచించకుండా ప్రేమ మాత్రమే ఆలోచించినట్లయితే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ పార్ట్నర్ కూడా చాలా ప్రశాంతంగా మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి
మీ పార్ట్నర్ మీకు ఒక మంచి అవకాశం కూడా ఇవ్వబోతున్నారు. ఆర్థికంగా ఎదగడానికి, భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అనేది మీ ముందుకు తీసుకొస్తున్నారు. వారి వల్ల మీరు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మార్గం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పార్ట్నర్ తెచ్చే వార్త మీకు మధురంగా జీవితంలో ఒక జ్ఞాపకంలా, తీపి జ్ఞాపకంలా గుర్తుంటుంది. ఎందుకంటే గతంలో చూడని డబ్బు ఇప్పుడు చూస్తారు. అనుకోకుండా ఒక ఆర్థిక అవకాశం, మీకు అనుకూలంగా మీకు నచ్చే పని దొరకడం, వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందడం అనేది ఒక్క విషయంలోనైనా ఆర్థిక లాభాలు రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీరు చేసే వృత్తిలో ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తుంది. మీ జీవితంలో ఊహించని ఆనందం అనేది వస్తుంది. కుటుంబంలో కూడా చాలా సంతోషంగా చూస్తారు. అలాగే ప్రేమ, వివాహానికి దారితీసే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. మీరు మరింత శ్రమ పడవలసిన సమయం అనేది వచ్చింది. కాబట్టి ఆ శ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా మీరు చేసే వృత్తిలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా వీరు చుట్టూ ఉన్న వారిలో ఒక పాత స్నేహితుడు లేదా పాత స్నేహితురాలు మిమ్మల్ని మోసం చేయడానికి, మీతో చాలా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా మీరు ఎదుగుతున్న విషయం వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి వారు మళ్ళీ మీ దగ్గరికి రావడం లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వారిని పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా ఆర్థికంగా ఎవరికి సహాయం చేయకండి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే పేదవారికి మాత్రమే చేయండి లేదా బ్రాహ్మణుడికి చేయండి. కానీ స్నేహంతో, పేరుతో కలిసి వచ్చిన వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గతంలో మీరు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా, ఆర్థిక నష్టాలు రాకుండా, సమయాన్ని వృధా చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. మంచి చెడు గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. ముఖ్యంగా ఎవరిని పూర్తిగా గుడ్డిగా నమ్మడం అనేది మానుకోండి. ఇకపోతే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రేమ, వివాహం అన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఏదైనా అవకాశం వస్తే అది 1-2 సార్లు ఆలోచించండి, కానీ వాటిని చేజారించుకోకండి. గతంలో చాలా ఇలాంటి విషయాలలో ఆలస్యం చేయడం వలన ఆర్థిక నష్టాలు చూశారు. అదృష్టం అంటే వీరిదే అవుతుంది.